పెళ్లి పుస్తకం అభిలాషని ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చిందో మీ అమ్మ రీజన్ చెప్పింది. ఆ రీజన్లో నాకు మీ అమ్మ మంచితనమే కనిపించింది తప్ప అభి మీద జాలి పుట్టలేదు. అభిలాష మన ఇద్దరికి చేసిన ద్రోహానికి నువ్వు నేను చాలా బాధపడ్డాం. ఒకరికొకరం ధైర్యంగా నిలబడ్డాం. యా పాపా, నాకదంతా గుర్తుంది. అందుకే మా అమ్మ అనకుండా డెవిల్ అంటున్నాను. ఒక ఎనిమిలా చూస్తున్నాను. నీ కోపం నాకు తెలుసు. ఆమె ఎంత ఎనిమి అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు కోపం చూపించడం కరెక్ట్ కాదు సిద్ధు. ఆమె చేసిన తప్పులకి పనిష్మెంట్ ఆ దేవుడే ఇచ్చాడు. మనం కూడా తిట్టి ఆర్గ్యుమెంట్ చేసి ఆ తరువాత మీ అమ్మతో ఫైట్ చేసి కోపం పెంచుకొని ఇదంతా అవసరమా చెప్పు? అసలే ఉదయం నుండి అందరూ చాలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నారు. అభితో ఏం మాత్రం గొడవ పడ్డా అందరూ ఇంకా డిస్టర్బ్ అవుతారని సైలెంట్గా ఉండి అందరినీ కూర్చోమన్నాను. నువ్వు చెప్పేది నిజమేనా పాపా? నిజం సిద్ధు. నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? అప్పుడప్పుడు చెప్తావు, కానీ ఇప్పుడు మాత్రం నమ్ముతానులే. నమ్మడమే కాదు, నువ్వు కూడా మీ మమ్మతో కోపం తగ్గించుకుని నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేయి. మమ్మ కాదు, ఆవిడ డెవిల్. నేను ఆవిడ విషయంలో ఎప్పటికీ మారను. కార్డ్ నువ్వు చూడ్డానికి ఇవ్వలేదు. చందు ఎవరో, తనుజకి అతనికి మధ్య సంబంధం ఏంటో చెప్తావనిచ్చాను. చందు ఎవరో నాకు కూడా తెలీదక్క. ఇది తనుజ హ్యాండ్ రైటింగ్ కాదనిపిస్తుంది. మా చెల్లి చేతి రాత గురించి నాకే తెలీదంటావా? నిజాలు దాచి దాని తలరాత మార్చొద్దు గీతు. ఊహ తెలిసినప్పటి నుండి తనుజ నాకెప్పుడు అబద్ధం చెప్పలేదు. మంచైనా చెడైనా మొహం మీద మాట్లాడడం దానికి అలవాటు. అలాంటిది ఈ పెళ్లి విషయంలో తన బిహేవియర్ పద్ధతి అంతా డిఫరెంట్గా ఉంది. సాత్విక్తో పెళ్లి ఇష్టమే అని చెప్తుంది, కానీ ఆ మాట మనస్ఫూర్తిగా రావడం లేదు. తనూజని అడిగితే నిజం చెప్తుందన్న నమ్మకం లేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, కనీసం నువ్వైనా ఏం జరిగిందో చెప్పు. నిన్నే గీతు చెప్పు. చందుని తనుజ ప్రేమిస్తుందక్క. మీతో సంబంధాలు చూడమని చెప్పిన తరువాత చందు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కనీసం ఎంగేజ్మెంట్ ముందైనా ఈ విషయం నాతో చెప్పాలి కదా. చందుని ప్రేమిస్తున్న విషయం మీకు చెప్పాలనుకున్న రోజే పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అప్పుడు అందరూ మీ అక్క చెల్లెల బంధం గురించి, అంకుల్ మాటకి మీరిచ్చే వాల్యూ గురించి చెప్పగానే తన ప్రేమ గురించి ఓపెన్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత చాలాసార్లు మీతో చెప్పాలని ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉందని నాతో చెప్పి బాధపడేది. అప్పటినుంచి తనుజ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. చందు ప్రేమని వద్దనుకోలేక, మీ మాటని కాదనలేక మెంటల్ టార్చర్ అనుభవించేది. వాళ్ళ ప్రేమ గురించి మీకు నేను చెబుతానంటే వద్దనేది. ఏదో ఒకరోజు ధైర్యం చేసి
నేనే చెప్తాను అని నాకు చెప్పింది. కానీ నిన్న ఫోన్ చేసి మా ప్రేమ కథ ముగిసిపోయింది, మా డాడీ అక్క కోసం నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను, చందుకి బ్రేకప్ చెప్తాను అని ఏడుస్తూ చెప్పింది. మీరు కోరుకున్నట్టే నా పెళ్లి ఘనంగా జరుగుతుంది. మీ పరువుని, అక్క మాటని నిలబెట్టడమే నా బాధ్యత. ఏంటి గీతు ఇదంతా? నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. పెళ్ళంటే రెండు మనసులు, రెండు కుటుంబాల మధ్య జరిగే వేడుక. ఇద్దరు మనుషులు ప్రేమతో ఒక్కటయ్యే క్షణం. అలాంటి పెళ్లి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అనుకుంటుందా? ఒక ఫ్రెండ్గా తన మంచి చెడులు ఆలోచించాల్సింది పోయి గుడ్డిగా తన మూర్ఖత్వాన్ని సపోర్ట్ చేస్తావా? అంటే తనుజ నన్ను చెప్పనివ్వలేదక్కా. ఎవరు తప్పు చేసినా నిలదీసే తనుజ ప్రేమ విషయంలో మాత్రం ఎందుకింత పిరికి దానిలా తయారయ్యింది? దానికి కారణం మీ మీద ప్రేమ, గౌరవం. చందు మంచివాడక్క. లవ్ గురించి ఎప్పుడు ఏ ఒపీనియన్ లేని తనుజ చందుని ప్రేమించిందంటే అతను ఎలాంటివాడు, వాళ్ళొకరినొకరిని ఎంత అర్థం చేసుకున్నారు మీరే ఆలోచించండి. చెప్పాల్సిన టైంలో చెప్పకుండా ఇప్పుడు రికమెండ్ చేస్తున్నావా గీతు? సారీ అక్క. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? తనుజ సాత్వికులకి రేపే పెళ్లి. ఆ విషయం నీకు నీ ఫ్రెండ్కి తెలుసా? చూడు గీతు, నువ్వు నాతో చందు గురించి చెప్పినట్టు తనుజతో డిస్కస్ చెయ్యొద్దు. మన మాటలన్నీ ఇక్కడే ఆగిపోవాలి. మూడో వ్యక్తికి తెలియకూడదు. సరే అక్క. అక్క కోపం చూస్తుంటే తనుజ పెళ్లిని చందుతో సపోర్ట్ చేసేలా లేదు. పాపం తనుజ. నువ్వు సంబంధం కన్ఫర్మ్ చేయక ముందే చందుని తనుజ ప్రేమిస్తుందక్క. మా డాడీ అక్క కోసం నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను, చందుకి బ్రేకప్ చెప్తాను అని ఏడుస్తూ చెప్పింది. తనుజకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఏ లోటు లేని జీవితాన్ని ఇవ్వాలనుకున్నానో ఈ హడావిడిలో తన మనసు గురించి తెలుసుకోవడం మర్చిపోయాను. నా చెల్లే కదా నా మాట వింటుంది, ఏదైనా అనుమానం ఉంటే ఓపెన్గా అడుగుతుంది అని ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండటం వల్లే ఈ పొరపాటు జరిగింది. మా మీద గౌరవం తనకి శాపంగా మారింది. డాడీ పెళ్లి గురించి చాలా సంతోషంగా ఉన్నారు. సాత్విక్ ఫ్యామిలీ కూడా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. అక్క సంతోషం కోరే నా చెల్లెలికి ఇప్పుడు నేనేం చెయ్యాలి? డాడ్ మనసుని బాధ పెట్టకుండా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి?